ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనే మాటలను బాగా వంట పట్టించుకున్నారేమో చైనా వాళ్లు. ఇప్పుడు దోమల బెడదను దోమలతోనే అరికడుతున్నారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని ఫోషన్ నగరంలో చికెన్ గున్యా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా 8,000 కేసులు నమోదయ్యాయి. దీంతో సర్కార్ కోవిడ్ కాలంలో తరహా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అదే సమయంలో చికెన్ గున్యా వైరస్ కు కారణమయ్యే దోమలకు చెక్ పెట్టేందుకు ఏనుగు దోమలను రంగంలోకి దింపింది. టెక్సోరెంకైటిస్ అనే రకం దోమలను ఏనుగు దోమలు అంటారు. ఇవి ప్రపంచంలోని అతిపెద్ద దోమ జాతికి చెందినవి. ఇవి 18 మిల్లీమీటర్ల నుంచి 24 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. ఈ దోమలు మనుషులను కుట్టవు. చెట్లలోని రసాలను పీల్చి బతుకుతాయి. ఏనుగు దోమలు కూడా సాధారణ దోమల్లాగే మురికి నీళ్లు, నిల్వ ఉన్న నీటిలో గుడ్లను పెడతాయి. అయితే వీటి గుడ్ల నుంచి 40 నుంచి 60 గంటల్లోనే లార్వాలు బయటకు వస్తాయి. అవి సాధారణ దోమల గుడ్లను తిని పెరుగుతాయి. లార్వా దశ ముగిసేలోగా ఒక్కో ఏనుగు దోమ కనీసం 100 దోమల గుడ్లను తింటుంది. దీనివల్ల ఇతర దోమల సంతానం పెరగదు. ఇప్పుడు చైనా సర్కార్ కాలువలు, రోడ్లపై నిల్వ ఉన్న నీటిలో ఈ తరహాలో 5,000 దాకా ఏనుగు దోమల లార్వాలను వదిలింది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రపంచ దేశాలకు గున్యా వ్యాప్తిపై హెచ్చరికలు జారీ చేయగా అమెరికాకు CDC తమ పౌరులకు చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్కి వెళ్లకుండా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు.